వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకురాలు వారణాసి కల్పన మాట్లాడుతూ 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. మహిళల సాధికారత కోసం ప్రధాని మోడీ తీసుకువచ్చిన ఈ బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందని ఆమె అన్నారు. మహిళలను చట్టసభల్లో భాగస్వామ్యం చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు వారణాసి కల్పన. నేను వనపర్తి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిని. మరి నిన్న జరిగినటువంటి ఈ యొక్క లోక్సభ సమావేశాలలో మహిళా బిల్లు ఆమోదం పొందుతుంది అని చెప్పేసి, అమల్లోకి వస్తుందని చెప్పేసి మేమందరం కూడా చాలా గర్వపడ్డాం. మరి ఈ రోజు మేము అందరం కూడా విజయోత్సవ ర్యాలీ తీయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మరియు కాంగ్రెస్ పుణ్యమా అంటూ మేము నిరసన కార్యక్రమం తెలుపుకోవడానికి మాకు చాలా బాధగా ఉంది. మరి నరేంద్ర మోడీ గారు మహిళల ఉద్ధరణ కోసం, మహిళల సాధికారిత కోసం మరియు వికసిత్ భారత్ కుటుంబంలో ఉంటేనే సరిపోతుంది అనుకుంటుంది. కానీ దేశంలో మహిళలు మేము 50% ఉన్నప్పుడు మాకు చట్టసభలో ఎంత రిజర్వేషన్ ఉంది చెప్పాలి. మీరు 10% గానీ ఉంది. వాళ్ళు కూడా ఎవరు ఉంటున్నారు అంటే ఈ వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి మహిళలు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారే తప్పితే సాధారణంగా ఇండిపెండెంట్ గా వచ్చినటువంటి మహిళలు ఒకరిద్దరు మాత్రం మనకు కనిపిస్తుంటారు. కానీ మరి సాధారణమైనటువంటి మహిళలకు కూడా ఈ యొక్క లోక్సభలో కానీ అసెంబ్లీలలో కానీ ఉండాలి, వాళ్ళ యొక్క గళం వినిపించాలి అని మోడీ గారు ఈ యొక్క ప్రయత్నాన్ని చేసేదాన్ని అడ్డుకోవటం అనేది దారుణమైనటువంటి విషయం, సిగ్గుచేటైనటువంటి విషయం. మహిళలను మేము గౌరవిస్తున్నాం, మేము పూజిస్తున్నాం అని చెప్పుకుంటారు. భారతదేశం మహిళలను గౌరవిస్తుంది, కానీ గౌరవిస్తున్నాం అనే ముసుగుతోటి ఒంటింట్లోనే